హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అమ్మవారి దయ వల్ల చాలా బాగున్నాను. అలాగే మీ అందరికి కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే చిట్కా ఏంటి అంటే, మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే చిట్కా ఏంటి అంటే, మనలో చాలా మందికి గోరు చుట్లు వచ్చేస్తూ ఉంటాయండి. గోరు చుట్లు వచ్చి చాలా బాధ పెడతా ఉంటాయి. ఆ బాధ పడిన వాళ్ళకే గాని చూసిన వాళ్ళకి తెలియదు. అది మొత్తం చీపోసేసి గోరు చుట్టూ బాధ విపరీతమైన రోకలి పోటు బాధ వచ్చేసి జ్వరంతో చాలా అంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటాం మనం గోరు చుట్టూ వచ్చినప్పుడు. అయితే దానికి మనం ఇంటి చిట్కా ఏం చేయాలి? ఎలా తగ్గించుకోవాలనేది మనం చూద్దాం. అయితే సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలియకపోవచ్చు. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే మాత్రం అందరికీ తెలిసిందేనండి ఈ ఆకు. అది ఉత్తరేణి ఆకు. ఉత్తరేణి ఆకు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని వాము, ఉత్తరేణి ఆకు 2 కలిపి మెత్తగా ముద్దగా నూరేసుకోండి. నూరేసిన తర్వాత మీకు ఏ వేలికైతే గోరు చుట్టు వచ్చిందో ఆ వేలికి ఇలా గోరింటాకులాగా పట్టు వేసేసేయండి. వేలికి వామును ఉత్తరేణి ఆకు నూరిన తర్వాత దాన్ని ఇలా పట్టుగా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఆ వేలిని తడవకుండా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. అది ఆ పట్టు వేసిన వెంటనే మీకు గోరు చుట్టూ నొప్పి నుంచి వచ్చే బాధ వెంటనే తగ్గుతుంది. వెంటనే మీకు రిలీఫ్ ఇస్తుంది. నొప్పి అనేది వెంటనే తగ్గుతుంది. తగ్గిన తర్వాత అది అలాగా లోన మానుతున్న కొద్దీ ఆ గోరు చుట్టు అనేది మానుతున్న కొద్దీ మీకు ఇదిలాగా బిగిసిపోతూ ఉంటుంది. మీకు ఈ గోరు చుట్టూ వేసిన పొట్టు అనేది అలా బిగిసిపోతూ ఉంటుంది. బిగిసిపోయి గట్టిగా అయిపోతుంది. అప్పుడు మీరు వేలిని ఇలా అనుకుంటే మీకు నొప్పిగా అనిపించదు. నొప్పిగా అనిపించలేనప్పుడు ఇలాగా దాన్ని ఇలా నొక్కకుండా మీకు నొప్పిగా అనిపించదు. అప్పుడు మానిపోయినట్టు అన్నమాట. మీరు ఈ పట్టు వేశారు కదా, అది గోరు చుట్టుది వెంటనే ఇలాగా నొక్కునుకున్న వేలు నొక్కుంటే మీకు నొప్పిగా అనిపించినప్పుడు అది పూర్తిగా గోరు చుట్టూ లోన మానిపోయినట్టు. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, అది వెంటనే ఎంత పీకినా రాదు. మీరు ఎంత ట్రై చేసినా సరే చేత్తో పీకేసుకుందాం అంటే రాదు. అది నీటిలో తడిపేసి నెమ్మదిగా దాన్ని తీసుకోవాలి. ఇలా గోరు చుట్టు వచ్చినప్పుడు ఉత్తరేణి ఆకు, వాము కలిపి పొట్టులా వేసి ఈ చిట్కా చేసి చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కానీ, లేకపోతే మీ చుట్టాల్లో గాని, మీ బంధువుల్లో గాని ఎవరికైనా గోరు చుట్టుతోటి బాధపడుతూ ఉంటే ఈ చిట్కా చెప్పి చేసి చూడమని చెప్పండి. వెంటనే దాని నుంచి రిలీఫ్ వస్తుంది. గోరు చుట్టు తగ్గుతుంది. జ్వరం తగ్గుతుంది. రెండోది గోరు చుట్టూ లోపల నుంచి పుండంతా తగ్గిపోయి చాలా రిలీఫ్ ఇస్తుందండి. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైనా సరే ఇటువంటి పెయిన్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ చిట్కా చెప్పండి. అలాగే మీకు కూడా పనికొచ్చినట్టయితే ఈ చిట్కాని ఉపయోగించండి. ఇలా నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.